అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ, నథింగ్ విల్ హార్మ్ యూ. లూక్ చాప్టర్ 10 వర్స్ 19. ఈ రోజు నిమిత్తము మన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన మాటను గుర్తు చేస్తున్నారు. మనము విశ్వాసులముగా ఉన్నప్పటికీ, చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పటికీ, చిన్న చిన్న ఆపదలు వచ్చినా మనము భయపడతాం. కానీ దేవుడు మనకు శత్రువును జయించు విషయంలో అధికారము ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఏది కూడా మనకు హాని చేయలేదు. ఆ అధికారం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అదేదో కాదు, కానీ అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామము. అవును, ఆయన యొక్క నామము మనతో ఉండగా మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదండి. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో బలం ఉంది. నమ్మిన వారు ఖచ్చితంగా రక్షించబడతారు, ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. ఆయన నామములో ఎందరో ఆశీర్వాదములు పొందుకున్నారు, మరి ఎందరో స్వస్థపరచబడినారు అని బైబిల్ లేఖనములు మనకు రుజువుపరుస్తున్నాయి. ఆయన బిడ్డలమైనందుకు ఆయన మనకిచ్చిన అధికారమును బట్టి మనము సంతోషించాలి, ఆనందించాలి. ఈరోజు వాక్య భాగము మనం ఒకసారి పరిశీలించినట్లయితే యేసయ్య ఈ మాటలు ఆయన శిష్యులతో చెప్పుచున్నారండి. యేసయ్య 70 మంది శిష్యులు ఏర్పరచుకొని వారిని దేవుని రాజ్యవ్యాప్తి కొరకు పంపించారు. అదేవిధంగా వారికి స్వస్థపరచుటకు, బాగు చేయుటకు కూడా అధికారం ఇచ్చారు. అయితే లేఖనం తెలియజేస్తున్నాయి, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పారు. అప్పుడు యేసయ్య, ఇదిగో పాములను, తేళ్లను, శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదని పలికారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయము ఏమిటంటే, పాములు, తేలులు అంటే ఆత్మీయ సంబంధమైన శత్రువులుగా మనం అర్థం చేసుకోవాలి. సాతాను యొక్క క్రియలపై మనకు అధికారం అనుగ్రహించారని మనం గమనించాలి. యేసయ్య ఏర్పరచుకున్న ఆ 70 మంది శిష్యులు అంతకుముందు ఏ ఒక్కరూ లోబడకపోయి ఉండవచ్చు, ఎవరు కూడా వారి మాటలు వినకపోయి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే వారు యేసయ్య శిష్యులుగా మారారో వారికి దయ్యాలు కూడా లోబడుతున్నాయండి, రోగాలు కూడా వదిలిపోతున్నాయి. అటువంటి శక్తిని, అధికారంలో దేవుడు వారికి అనుగ్రహించారు. అందుకే వారు సంతోషంగా తిరిగి వచ్చి ఇది ఈ విధంగా పలుకుతున్నారు అని రాయబడి ఉన్నది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు యేసయ్యను ఎరగక ముందు రోగాలకు, బాధలకు, శ్రమలకు భయపడేవారేమో. కానీ ఇప్పుడు మీరు కూడా యేసయ్య శిష్యులే అనే విషయము మర్చిపోవద్దు. మీకు కూడా వారికి వలె అధికారం ఇవ్వబడిందని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. మీరు ఒక్కసారి యేసయ్య నామాన్ని విశ్వాసముతో పలికినట్లయితే మిమ్మల్ని ఏది కూడా ఏమీ చేయలేదు. ఏ హాని మీ పైకి రాదు, మీ కుటుంబం పైకి కానీ రాదు. ఈ రోజున నీవు బాధపడుతున్నావేమో, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని. నేను యేసయ్యను విశ్వసించాను కదా, నేను కూడా ఆయన బిడ్డనే కదా, మరి దేవుడు ఎందుకు నాపై పక్షపాతము చూపుతున్నారు అని నీవు అనుకున్నట్లయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీ ప్రశ్నకు జవాబిస్తున్నారు. నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, నీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన అధికారం మనకి ఇచ్చి ఉన్నారు. మనకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే మనము ఆయన ఇచ్చిన అధికారంలో ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని చూసి పారిపోతున్నాము, ప్రార్థన చేయడం ఆపేస్తున్నాం. ఇలా చేస్తే మీ సమస్య ఇంకా భయపెడుతుంది, నిన్నింకా బాధిస్తుంది. అలా కాకుండా దేవునిపై నమ్మకం కలిగి ఆయన యొక్క నామములో నీ సమస్యను గద్దించినట్లయితే ఆ సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. ఆయన నామమును బట్టి లోబడుతుంది. దేవుని నామమునకు లోబడని శక్తి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో
ఏదీ కూడా లేదండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నుండి మన చుట్టూ కమ్ముకున్న వ్యాధులను బట్టి, సమస్యలను బట్టి, చీకటి శక్తులను బట్టి భయపడకు. ఏదీ కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు నీకు వాటిపై అధికారం ఇచ్చి ఉన్నారు. ఆయన నామము చొప్పున ఏదైనా మీ నుండి దూరంగా వెళ్ళిపోవాల్సిందే. అది అప్పుల బాధల, అనారోగ్యాల సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, ఏవైనా దేవుని నామమును బట్టి నిన్నేమీ చేయలేవు. దేవుడు నీకు ఇచ్చిన అధికారమును బట్టి శిష్యులు ఏ విధంగా అయితే సంతోషించారో అదేవిధంగా మనము దేవుని పట్ల ప్రార్థన చేస్తూ దేవునికి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్య భాగమును బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మరి యొక్క దినమున మా అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయములో మేమందరము కూడా తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించి ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో విశ్వాసముతో ప్రభువా మోకరించి ప్రార్థన చేయుచుండగా తండ్రి మీరెవ్వరినీ కూడా అలక్ష్య పెట్టేవాళ్ళు కాదు తండ్రి. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. యేసయ్యా, ఇక్కడ ప్రార్థన చేస్తున్న వారు నా ప్రభువా తండ్రి వారందరికీ మీరు అధికారం ఇచ్చి ఉన్నారు. ఎంతోమంది ప్రభువా సాతానుచే, చీకటి శక్తులచే బాధింపబడి ఉన్నారు. ప్రభువా యేసయ్యా, గొప్ప కార్యములు వారి పట్ల జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇవాళంతా కూడా ప్రభువా మీరు మా ముందుండి నడిపించండి. చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి శోధనలు, ఎటువంటి ఎదురు రాకుండా ప్రభువా అంతా కూడా నా ప్రభువా నెమ్మదిగా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.